పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీజేపీ సింగిల్గా పోటీకి ఒంటరిగా బరిలో దిగనున్న బీజేపీ. తెలంగాణలో బలంగా మరింత గట్టిగా కేంద్ర నాయకత్వం డిసైడ్ అయిపోయిందట. అమలు చేయాల్సింది ఆ కీలక నేతలే. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీది ఒక ప్రముఖ పాత్ర. ముఖ్యంగా ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తానని ముందుకు వెళ్తుందట. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీ సింహం సింగిల్గానే వెళ్తుందనే సంకేతాలు ఇచ్చేశారు. ఈ విషయంలో క్లియర్గానే ఉంది కేంద్ర నాయకత్వం. కమల నేతలకు చాలా విషయాల్లో ఇక్కడ నాయకత్వంపై క్లారిటీ ఉంది. అందుకే ఇక్కడ నుంచి కేవలం బీజేపీ పార్టీ మాత్రమే పోటీకి సిద్ధంగా ఉందట. తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇప్పటివరకు ఉన్న సందేహాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టతనిచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తుందని కొందరు, టీడీపీ జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని మరికొందరు ఇలా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఇచ్చిన క్లారిటీతో బీజేపీ నేతలకు కూడా రిలీఫ్ దక్కింది. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ వచ్చి జనసేన పోటీ చేస్తుందని చెప్పడం, మహానాడులో లోకేష్ తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే ఇక్కడ కూడా 3 పార్టీలు కూటమిగా పోటీ చేస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి స్పష్టత ఇచ్చారు. మీడియాతో చిట్చాట్లో అమిత్ షాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. ఇందులో ఎవరికీ అనుమానం అక్కర్లేదని తెలిపారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని చెప్పడం కూడా ఆయన రానున్న ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది రాజకీయంగా చర్చగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో పొత్తుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పడంతో ఒకంత తెలంగాణ నేతలకు క్లారిటీ వచ్చినట్టయింది. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బలంగా ఉందని భావిస్తున్నారు. కొందరు కష్టపడితే ఒంటరిగా అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని కూడా కేంద్ర నాయకత్వం గట్టిగా విశ్వసిస్తుంది. గత ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలకు సాధించడంలో ఇక ఒకరితో ఆధారపడి తెలంగాణ రాజకీయాలు చేయడం తెలివి తక్కువ పని అన్న అంచనాలకు ఎప్పుడో ఢిల్లీ పెద్దలు వచ్చారు. తమ తదుపరి లక్ష్యం తెలంగాణ మాత్రమేనని అమిత్ షా స్పష్టం చేసినట్లుంది. రానున్న రోజుల్లో ఇక్కడ నేతల మధ్య సమన్వయం సాధించడమే కాకుండా పార్టీ ఓటు బ్యాంకును మరింత విస్తృతం పరచుకోవడం కోసం తగిన కార్యాచరణ కూడా ఢిల్లీ నుంచి రూపొందించే అవకాశాలున్నాయి. అక్కడ నేతలు వాటిని అమలుపరచడమే పని. మిగిలిన పని కేంద్ర నాయకత్వం చూసుకుంటుందనేది ఇప్పటికీ తెలంగాణ బీజేపీ నేతలకు స్పష్టం చేసినట్టయింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.